హలో ఎవరైనా దిస్ రాంబాబు అమలు వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. అభ్యాసనం సైకాలజీలో అభ్యాసనానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ తాజ్మహల్ అనగానే షాజహాన్ ముంతాజ్ గుర్తుకు రావడం ఏ స్మృతికి ఉదాహరణ? వైషమ్య స్మృతి, సంసర్గము, తక్షణ స్మృతి, స్వల్పకాలిక స్మృతి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సంసర్గ స్మృతి. క్వశ్చన్ నెంబర్ 2, ఉపాధ్యాయుడు అనగానే నల్లబల్ల చాక్పీసు గుర్తుకు రావడం ఏ స్మృతికి ఉదాహరణ? వైషమ్య స్మృతి, సంసర్గ స్మృతి, తక్షణ స్మృతి, స్వల్పకాలిక స్మృతి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సంసర్గ స్మృతి. క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వాటిని జతపరచండి. జాబితా 1, సంసర్గ స్మృతి, వైషమ్య స్మృతి, కొండ గుర్తులు, నిమోనిక్స్. తక్షణ స్మృతి. జాబితా 2, పి, వ్యతిరేక అంశాలతో సంధానించడం, క్యూ, సంకేత రూపంలో గుర్తుపెట్టుకోవడము, ఆర్, సన్నిహిత అంశాలను సంధానించడం, ఎస్, 1-2 సెకండ్ల వరకు ధారణ. దీనికి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో సరైనటువంటి ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, 1 ఆర్, 2 పి, 3 క్యూ, 4 ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వైషమ్య స్మృతి గురించి సరికాని వాక్యం ఏది? ఇది వ్యతిరేక అంశాలతో సంధానిస్తుంది. ఇది ఒక అంశం వినగానే వ్యతిరేక అంశం గుర్తుకొచ్చేలా చేస్తుంది. ఆప్షన్ సి, ఇది సన్నిహిత అంశాలను గుర్తు చేస్తుంది. ఆప్షన్ డి, ఇది నరకం అనగానే స్వర్గంకు వచ్చేలా చేస్తుంది, స్వర్గం గుర్తుకు వచ్చేలా చేస్తుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, సన్నిహిత అంశాలను గుర్తు చేస్తుంది. వైషమ్య స్మృతి గురించి సరికానటువంటి వాక్యం అంటే ఇది పూర్తిగా వ్యతిరేకమైనటువంటి అంశం. అంటే ఒక అంశాన్ని గుర్తు చేసుకున్నప్పుడు దానికి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయం గుర్తుకొస్తే దాన్ని వైషమ్య స్మృతి అంటారు. కాబట్టి మిగిలినటువంటి 3 అంశాలు కూడా సరిగానే ఉన్నాయి. ఇది వ్యతిరేక అంశాలతో సంధానిస్తుంది, ఒక అంశం వినగానే వ్యతిరేక అంశం గుర్తుకొచ్చేలా చేస్తుంది, ఇది నరకం అనగానే స్వర్గం గుర్తుకొచ్చేలా చేస్తుంది. సో కాబట్టి ఆప్షన్ బి, ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్.